నమస్కారం. మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడే ఒక మంచి అంశాన్ని చర్చిస్తున్నాం. అదేంటంటే చిన్నపిల్లలకు పండ్ల గురించి చాలా సులభంగా ఎలా నేర్పించాలి అనేది. అవునవును. పిల్లలు ఎప్పుడూ ఊరికే కూర్చుని పుస్తకాలను చూసి మాత్రమే నేర్చుకోరు కదా. వారు వాళ్ల చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలించడం ద్వారా, వస్తువులను చేతులతో తాకడం ద్వారా చాలా వేగంగా విషయాలు గ్రహిస్తారు. నిజమే. అయితే ఈ విధానాన్ని తరగతి గదిలో అమలు చేసే ముందు మనం ప్రధానంగా సాధించాల్సిన సామర్థ్యాలు ఏమిటో ఉపాధ్యాయులు తెలుసుకోవడం చాలా అవసరం. ఖచ్చితంగా. అంటే కేవలం పండ్ల పేర్లు బట్టి పట్టించడం కాకుండా, పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం, వివిధ వస్తువుల మధ్య ఉన్న సంబంధాలను సులభంగా అర్థం చేసుకోవడం ఇక్కడ మన అసలైన లక్ష్యం. చాలా చక్కగా చెప్పారు. ఈ లక్ష్యంతో మనం చెయ్యబోయే కృత్యం పేరు చాలా స్పష్టంగా, ఉత్సాహంగా చెప్పుకోవాలి. కృత్యం పేరు మన చుట్టూ ఉన్న పండ్లను గుర్తించడం, పేరు తెలపడం. అద్భుతమైన పేరు. ఈ పేరులోనే మన మొత్తం ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తోంది గదా. అవును. మరి ఈ ఆట ఆడించడానికి ఉపాధ్యాయులకు పెద్దగా ఖర్చుతో కూడిన వస్తువులేమీ అవసరం లేదు కదా. దీనికోసం కావలసిన వస్తువులు చాలా సామాన్యమైనవే ఉండి ఉంటాయి. అవునవును, చాలా సామాన్యమైనవి. మట్టితో చేసిన పండ్లు, అలాగే పండ్ల బొమ్మలు, ఇంకా పండ్లకు సంబంధించిన ముక్కలు అతికించే ఆటలుంటే చాలు. మట్టి బొమ్మలు పిల్లలు చేతులతో పట్టుకుని ఆడుకోవడానికి చాలా బావుంటాయి. నిజమే. చూసి నేర్చుకోవడం కంటే తాకి నేర్చుకున్నప్పుడు వాళ్లలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడింకో విషయం, వయస్సును బట్టి మనం నేర్పించే విధానం కూడా మారాలి కదా. ముందుగా వయస్సు 3-4 సంవత్సరాలున్న చిన్నపిల్లల విషయానికి వద్దాం. ఉపాధ్యాయులు ఈ పిల్లలతో ఒక చక్కటి కథలాగా ఎంతో ప్రేమగా మాట్లాడాలి. అవును, ఆ వయస్సు పిల్లల దృష్టిని ఆకర్షించడం కాస్త కష్టమైన పనే. అందుకే ఉపాధ్యాయులు యాపిల్, అరటి, మామిడి, నారింజ లాంటి పండ్ల బొమ్మలను వాళ్ల ముందుంచి ఆ పండ్ల పేర్లడగాలి. పిల్లలని ఎంతో ఉత్సాహపరుస్తూ, పిల్లలు ఈ పండు రంగేమిటి, ఇది తీయగా ఉంటుందా అని చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి. వాళ్లు చెప్పే ముద్దు సమాధానాలను మనం చాలా సంతోషంగా వినాలి. ఖచ్చితంగా. వాళ్లు చెప్పేది వింటుంటే వాళ్లక్కూడా కొత్త పదాలు మాట్లాడాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఇకపోతే వయసు 4-5 సంవత్సరాలున్న పిల్లలకైతే ఈ విధానాన్ని కొంచెం మార్చాలి. అంటే వీరికి అప్పటికే పండ్ల రంగులు కొంచెం తెలుసుంటాయి కదా, వాళ్ల ఆలోచన పరిధిని కొంచెం పెంచాలన్నమాట. అవును. దీనికోసం పండ్ల కార్డులను పిల్లలకిచ్చి ఆ పండ్ల కార్డులను కోసిన పండ్ల ముక్కల కార్డులతో సరిగ్గా జతపరచమని అడగాలి. అలా జతపరచడం వల్ల ఒక పూర్తి వస్తువుకి దానిలో ఒక భాగానికి మధ్య ఉన్న సంబంధం వాళ్లకర్థమవుతుందన్నమాట. అలాగే పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు వివరిస్తూ, పండ్లు తినే ముందు వాటిని కడగడం ఎంత ముఖ్యమో కూడా మనం చాలా సున్నితంగా పిల్లలకు చెప్పాలి. చాలా మంచి విషయం చెప్పారు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులు కేవలం నేర్పించడంతో ఆగిపోకుండా తరగతి గదిలో ఏమి గమనించవచ్చు అనే దానిపై కూడా మనం దృష్టి పెట్టాలి. అవునవును. పిల్లలు కృత్యంలో ఎంత చురుకుగా పాల్గొంటున్నారు, వాళ్ల మాటల తీరు ఎలా ఉంది అనేది చూడాలి కదా. అంతేకాకుండా వారు వాళ్ల అమ్మానాన్నలతో దుకాణానికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఏ కాలంలో ఏ పండ్లు దొరుకుతాయి అనే ప్రశ్నలకు వారు ఎలాంటి పదాలను వాడుతున్నారు అనేది కూడా ఉపాధ్యాయులు నిశ్చితంగా గమనించాలి. దీనివల్ల పిల్లలు బయటి ప్రపంచంతో ఎలా ముడిపెడుతున్నారో ఉపాధ్యాయులకు స్పష్టంగా అర్థమవుతుంది.